మెట్రో రైలుకి సంబంధించి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కేసీఆర్ ఎటువంటి విషయాలు చెప్పారు ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత? వివరాలు చెప్పండి. తెలంగాణ మెట్రో రైలు నిర్మాణం ఆలస్యం అవుతుందన్న వార్తల నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ మెట్రో రైలు ఉన్నతాధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ శాఖలు అంటే మెట్రోతో సంబంధం ఉన్న శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మెట్రో తరఫున మెట్రో రైల్ చైర్మన్ ఎన్వీఎస్ రెడ్డి అలాగే ఎల్ఎన్టీ సీఈఓ గాడ్గిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ లో నిత్యం ఉండే వారికి కాకుండా హైదరాబాద్ కు అనునిత్యం వివిధ పనుల మీద పక్క జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా అనుగుణంగా మెట్రో నిర్మాణం ఉండాలని స్పష్టంగా ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉన్నటువంటి మెట్రో రైలుతో పాటు శంషాబాద్ ను అనుసంధానించేలా ఎల్బీ నగర్ అలాగే ఫలక్నామా రాయదుర్గం లాంటి ప్రాంతాల నుంచి శంషాబాద్ కు మెట్రో రైలు మార్గం పొడిగించేటువంటి మార్గాలపై అన్వేషణ చేయాలని సీఎం కేసీఆర్ ఈ రోజు అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటిదాకా జరిగినటువంటి పురోగతి మీద అంటే 2012లో ప్రారంభమైనటువంటి మెట్రో 5 ఏళ్లలో 2017 ఏప్రిల్ కల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పనుల మీద పురోగతి మీద సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో అందించేందుకు కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు సుముఖత వ్యక్తం చేశారు. ఇక రైల్వే ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే శాఖ రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి చోట మెట్రో రైల్ నిర్మాణాలకు సంబంధించి పూర్తి అనుమతులు కేంద్రం నుంచి తీసుకున్నట్లు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే మెట్రో రైల్ భద్రత కోసం ఢిల్లీ తరహా రక్షణ వ్యవస్థ కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఈరోజు అధికారులతో సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీకాంత్.